హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు డైలీ కిచెన్. నిన్ననైతే ప్రెస్టేజ్ షోరూమ్కి వెళ్ళామండి. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ని అయితే కొన్నాము. ఇది 2.8 లీటర్స్ అండి. కాస్ట్ వచ్చేసి 2190 రూపీస్. స్టీల్దండి. ట్రిపుల్ లేయర్ చూసారా ఎంత థిక్గా ఉందో. చాలా తొందరగా హీట్ అయితే అవుతుంది. ఈరోజు మార్నింగ్ అయితే ఇందులోనే ఉప్మా అయితే చేసుకున్నామండి. మనం అన్నం వండేటప్పుడు అయితే కుకింగ్ మోడ్లో పెట్టాక అయిపోయాక వార్మ్ మోడ్కి వస్తుంది. ఇక్కడ ఏమైందంటే ఆయిల్ వేసాక కొంచెం వేడైన తర్వాత ఆటోమేటిక్గా వార్మ్ మోడ్కి వచ్చేసింది. ఆ వార్మ్ మోడ్లోనే పోపు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అన్ని అల్లం వేసినంత వరకు కూడా ఆ వార్మ్ మోడ్లోనే ఉంది. ఎంత ప్రెస్ చేసినప్పటికి కూడా కుక్ మోడ్లోకి రాలేదు. అయినా కూడా చూసారా ఏ విధంగా వేగుతుందో వార్మ్ మోడ్లోనే. చాలా బాగా అయితే ఉందండి. ప్రెస్ చేస్తూ ఉండగా వార్మ్ మోడ్ అయిపోయాక ఆటోమేటిక్గా కుకింగ్ మోడ్లోకి ప్రెస్ చేసేటప్పుడు అయితే అయ్యింది. ఇంతవరకు అయితే వార్మ్ మోడ్లోనే ఇలాగైతే వేపుతూ ఉన్నానండి. తర్వాత క్యారెట్లు వేసిన తర్వాత టమాటాలు వేసే ముందుగా మళ్ళీ కుకింగ్ మోడ్లోకి ఆన్ చేస్తే ప్రెస్ అయిందండి. అప్పటి నుంచి కుకింగ్ మోడ్లోనే మొత్తం అయిపోయింది. చాలా తొందరగా అయిపోయింది. తర్వాత అయితే కుకింగ్ మోడ్లోకి వచ్చాక మీద వాటర్ వేసి చాలా టైం పడుతుంది ఉప్మా ఉడకడానికి. ఇదైతే ఇలా వేసామో లేదో చాలా తొందరగా అప్పుడు అయిపోయింది. ముందైతే మాత్రం ఈ వేగేటప్పుడు ఈ వార్మ్ మోడ్లో ఉండడం కొంచెం టైం తీసుకుంది. తర్వాత అయితే చాలా తొందరగా అయితే అయిపోయిందండి. వాటర్ వేసాక మూత పెట్టామా లేదా అన్నంత తొందరలో అయిపోయింది. చాలా బాగా వచ్చింది ఉప్మా అయితే. టేస్ట్గా కూడా ఉంది. నచ్చితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇదైతే స్టీల్ది అవ్వడం చాలా తొందరగా అయిపోయింది. ఇంతకుముందు మా దగ్గర సిల్వర్ది ఉండేది. అది కొంచెం టైం తీసుకునేది, కానీ ఇది చాలా బాగా కూడా ఉంది. ఇంకా ఏంటంటే షోరూమ్కి మేము ఇండక్షన్ స్టవ్ కోసం అనేది వెళ్ళామండి. కాకపోతే అది అయిపోయింది. ఇండెంట్ పెట్టుకుంటే ఒక 15 డేస్ ఇలా పడుతుంది అన్నారు. అందుకోసం మరి ఏమీ చేసేది లేక ఈ కుక్కర్ని అయితే తెచ్చుకున్నాం. నేను ఎప్పుడు వీడియోలో చెప్తుంటాను కదా, మేము సిటీకి కొత్తగా వచ్చామని. అందువల్ల గ్యాస్ అనేది మేము ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకోలేదు. ఇక్కడ వీధిలో వాళ్ళు కొంచెం పరిచయం అయ్యాక మేము ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి చోట తెచ్చుకున్నాం. వీధిలో వాళ్ళు కొంచెం పరిచయం అయ్యాక ఎన్నింటింట్లో పెట్టినా ఇచ్చేవాళ్ళు కదండి. అందువల్ల వాళ్ళేమో బుక్ చేసుకొని మానేవాళ్ళు. అలాగ అయ్యేది. ఇప్పుడు వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టలేము కదా. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.